ఎందుకు ఎఫ్ఎంసీజీ వాళ్ళకే అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉండాలా? ఏంది మన ఫార్మర్స్కి మనం అట్రాక్టివ్ ప్యాకింగ్స్ ఇవ్వలేమా? మంచి మంచి కలర్స్తో, మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీతో, మంచి డ్యూరబుల్ ప్యాకేజ్ మెటీరియల్తో అనేటువంటి ఆలోచన కలిగింది. ప్రతిసారి ఒక ప్యాకేజ్ కూడా ఇంపార్టెంట్. ఫార్మర్ అనగానే 1950స్కి వెళ్ళి ఒక తలాపాగా పెట్టుకొని, పంచె పెట్టుకొని, ఒక పాత నాగలి పట్టుకొని వెళ్తాడనే ఉద్దేశమే ఇప్పటికీ ఉంది. కానీ ఈ 50-60 ఇయర్స్లో జనరేషన్ మారిపోయింది. మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా ఫార్మర్ అంటే అదే అర్థం కాదేమో అనుకుంటున్నాం. అది మనం తక్కువ అంచనా వేస్తున్నట్టు అర్థం. అందుకని మేము లేటెస్ట్గా ఉండాలని చెప్పేసి కొత్త జనరేషన్కి అనుగుణంగా ఈ వైబ్ అనేది ఎందుకు ఓన్లీ అర్బన్కే ఉండాలా, ఎందుకు రూరల్ ఏరియాలో వైబ్ రాకూడదా అనే ఉద్దేశంతో వీ హ్యావ్ టు క్రియేట్ దట్ వైబ్ అని చెప్పేసి ఫస్ట్ వైబ్ అనేది తీసుకున్నాము. గ్రో అనేది ఏదైతే ఉంటుందో మా కార్పొరేట్గా గ్రోమోర్లో నుంచి గ్రో తీసుకున్నట్టు ఉంటుంది. రెండోది గ్రో అంటే మీనింగ్ మనం ఏదన్నా ఇట్ గ్రోస్ అంటే పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది, ప్రాస్పరిటీ అన్న టైప్లో కూడా మీనింగ్ వస్తుంది. ఈ రెండింటిని మేము కలిపేసి గ్రో వైబ్ అని పెట్టాము. సో ఇట్ విల్ గివ్ వైబ్ టు యువర్ క్రాప్ అన్నమాట.